ఓకే, ఇప్పుడు చేస్తున్నానులేండి. రివ్యూ, రివ్యూ, డ్యూప్, డిపి త్రూ ది లైన్, ట్యూనిక్, ట్యూనిక్, ఐటమ్, ఐజ్, వేర్, డబ్ల్యూఈఏఆర్, వేర్. కరెక్ట్. తగిలించేయండి, లైన్కి తగిలించేయండి. వేరీ, వేరీ, వీరి, గుడ్. నై, ఎన్ఐజిహెచ్, నై, డెనై, ఓకే. ట్యూ ఇంకా అయిపోయింది. ఫ్యూరీ, ఫ్యూరీ, మ్యూల్, ఆర్గ్యూ, ఆర్గ్యూయింగ్, ఆర్గ్యూయింగ్, ఓకే. వార్మ్, వార్మ్, డాష్ వస్తుంది. ఓకే, చాలు, గుడ్. నెక్స్ట్ ప్రశాంత్ కుమార్ గారు, రెడీ. సుమన్ గారు, రెడీ. యోగిరెడ్డి గారు, రెడీ. వ్యూ, త్రూ ది లైన్, త్రూ, హాఫ్ పైన హాఫ్ కింద. ఓకే. రివ్యూ, ఫ్యూరీ, మ్యూల్, ఐటమ్, బైట్, టైల్, టైల్ టీ తర్వాత వచ్చిన టైల్ కాబట్టి జాయింట్ కాదు అది. టాయిడ్, టీఓవైఈడి, టీడీ, కరెక్ట్. జాయ్ అంతే, టాయిడ్ లేదు, టాయిడ్ అంతే. జాయ్, ఎంజాయ్, తగిలించాలి. ఎన్ అన్నప్పుడు ఏ అంటే అందులేను కదా, సెకండ్ ప్లేస్ కాబట్టి జేని తగిలించేయాలి, లేకపోతే అది తప్పు అవుతుంది. ఎంజాయ్. ఫైర్, ఫైర్, ఎఫ్ డౌన్లోడ్ ఆర్. ఫైరీ, ఇప్పుడు ట్రైఫర్ వచ్చింది చూడండి, ఫైరీ, గుడ్. డాయిల్, డిఓవైఎల్ఈ, డాయిల్. ఎందుకు రాశారు అలాగా? డాయిల్, ఆయిల్ అంటే ఆయిల్ రెండు అబౌవ్ ది లైన్, అది అంతే. డాయల్ అనట్లా, డాయిల్, డాయల్ అంతే, డాయిల్ అంతే. కాయినేజ్, కాయినేజ్, రైట్. రైప్, రైప్, రైడ్, రైడ్,
గుడ్. లౌడ్, లౌడ్. వాయేజ్, వాయేజ్, విజే. వాయేజ్, VOYAGE. వాయేజ్, వాయేజ్, విజే అబౌవ్ ద లైన్. ఓయా అంతే, ఓయా. ట్రైఫోన్. వాయిజ్ అయింది, అది వాయేజ్ కావాలి అంతే. అది పట్టుకోవాలి, అంటే అది ట్రైఫోన్ వస్తుందా డైఫోన్ వస్తుందా జాగ్రత్తగా పట్టుకోండి. నోటి నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వినాలి. వాయేజ్ అని అన్నాం, ఓయా అని వచ్చింది కాబట్టి ట్రైఫోన్ అయిపోతుంది. వాయిజ్ అంటే అప్పుడు ఓన్లీ అదే. రండి. ఐజ్, ఐజ్, కరెక్ట్. వోక్, వోక్. రాదు. ఎందుకు? స్టార్టింగ్ వే కే ముందర వచ్చింది. వోక్, రైట్ సెమీ సర్కిల్ కే రాయాలి. రైట్ సెమీ సర్కిల్ అది ఏ కదండి, అది ఏ అయిపోతుంది. సి లాగా రాస్తాం కదా చిన్నది, రివర్స్ సి. ఎబ్రివేటెడ్. వోక్, వోక్, వెరీ గుడ్. అవోక్, అవోక్. వార్, WAR, వార్. వార్మ్, చిన్నవే రాయండి. వార్మ్. ఓకే. ఓకే, డన్, బాగానే ఉంది. ఇంకెవరు రాస్తారండి? సుమన్ గారు రాస్తారా? మూర్తి గారు, మీరు కానీ, ప్రశాంత్ కుమార్ గారు. అంతేనా? ఓకే, సరే. అయితే మీరు ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేసే ముందర గ్రామలాక్స్ చెప్పేస్తాను చూడండి ఒకసారి. తర్వాత మీరు ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేద్దరు కానీ జాగ్రత్తగా. గ్రామలాక్స్ ఈరోజు మనకు ఉన్నాయి, రైట్? సో గ్రామలాక్స్ ఇప్పుడు థర్డ్ యూనిట్, నెక్స్ట్ యూనిట్కి సంబంధించి, అంటే డిప్థాంగ్కి సంబంధించి గ్రామలాక్స్ ఎలా ఉంటాయి అన్నది ఒకసారి చెక్ చేద్దాం. గ్రామలాక్స్ తెలుసుకుంటే కానీ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళలేరు మీరు. చూడండి, ఫస్ట్ది హౌ. హౌ అన్న సౌండ్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది కదా. కాబట్టి హౌ కూడా అలాగే రాస్తాం. ఎక్కడ రాయాలి? ఆన్ ది లైన్లో రాసుకోవాలి. హౌ, లైన్కి టచ్ అవుతూ రాయాలి. హౌ, హౌ, హౌ. అయితే చూడండి, ఇక్కడ ఇలా చూసుకోండి. ఒకవేళ ప్రింట్ పోయిందనుకోండి, ఇలా రాయండి. ఇగోండి హౌ. అందుకని ఇక్కడ మీరు ఎక్కడో పెన్సిల్తో ఆ బుక్లో ఇండికేట్ చేసేసుకోండి ఇలాగా. స్క్రీన్ షేర్ చేయలేదు కదా నేను, సారీ. చూడండి ఒకసారి ఇలాగా. హౌ, 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 ఇలా రాసుకుంటాం హౌ అని. ఓకే, అంటే హౌ డిప్థాంగ్ ఎలా ఉందో దాన్ని ఆన్ ది లైన్లో అలా రాసేస్తాం. ఇది హౌ అవుతుంది. ఆన్ ది లైన్లో రాసుకుంటే హౌ. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వై. వై చూడండి, చాలాసార్లు వస్తూ ఉంటుంది, రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. వై చిన్న ఎల్ లాగా పెడితే చాలు. ఎల్ చూసుకోండి, ఎల్ లాగా పెట్టాలి. వై అంటే ఇలా ఎల్ లాగా, చిన్నది ఎల్ లాగా పెడితే వై. వై చాలా క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనకి ఇది వస్తూ ఉంటుంది. వై, వాట్, వెన్, వుడ్, హూమ్. హూమ్ రాస్తాంలేండి ఫుల్గానే, బట్ వై అంటే ఎల్ లాగా రాయాలండి, గ్రేటర్ దాన్ లాగా కాదు. ఎల్, ఎల్ ఎలా ఉంటుందో అలా రాసుకుంటాం. ఇది వై. అలాగే బియాండ్. బియాండ్ అంటే యూ తిరగేసి రాస్తాం. యూ, బియాండ్, యూ. కథ అబౌవ్ ది లైన్ రాసుకోవాలి. ఇది బియాండ్. యూ తిరగేసి రాయండి. ఇలా యూ తిరగేసి రాస్తాం, రాస్తే బియాండ్ అయిపోతుంది. ఇది బియాండ్, ఇది బియాండ్. సో అదే బియాండ్ని ఆన్ ది లైన్ రాశారనుకోండి, యూ అయిపోతుంది. ఇలా రాస్తే యూ. చాలాసార్లు వస్తుందండి ఇది యూ, అస్సలు మిస్ కాకండి. ఇది ఎన్నోసార్లు వస్తుంది. బియాండ్ ఇంకా కొంచెం తక్కువ వస్తుంది, కానీ యూ కానీ వై కానీ ఇలాంటివి చాలాసార్లు వస్తాయి. ఇగోండి యూ. యూ ఎక్కడ రాయాలి? ఇది ఆన్ ది లైన్లో రాసుకోవాలి.
యూ. ఓకే, యూ అయిపోయింది. నెక్స్ట్ లార్జ్, చాలా సింపుల్ చూడండి. లార్జ్ జే రాసేస్తే చాలు, అబౌవ్ ది లైన్. జే, జే అంటే లార్జ్. ఇంకా ప్రతిసారి ఎల్ రే జే రాయక్కర్లా. లార్జ్ అంటే జస్ట్ జేని అబౌవ్ ది లైన్లో ఇలా పెట్టుకుంటే చాలు, లార్జ్ అయిపోతుంది. లార్జ్, ఇగోండి ఇలా రాస్తే చాలు, లార్జ్ అయిపోయింది. ఇలా ఉంటే లార్జ్. ఓకే, అలాగే నెక్స్ట్ కెన్, ఎన్నిసార్లు వస్తుందో కెన్. కే రాస్తే చాలు, కెన్ అయిపోయింది. కే అబౌవ్ ది లైన్ కాకపోతే అది కే అబౌవ్ ది లైన్ కెన్, కే అబౌవ్ ది లైన్ కెన్, కే అబౌవ్ ది లైన్ రాస్తే కెన్. అదే కేని ఆన్ ది లైన్లో రాశారనుకోండి కమ్. ఇది కూడా చాలాసార్లు వస్తుంది, కమ్, కెన్, కమ్. చూసుకోండి, కే అబౌవ్ ది లైన్, కే ఆన్ ది లైన్. కే ఆన్ ది లైన్ రాసి వదిలేస్తే చాలు, ఏంటిది కమ్. కమ్ అయిపోయింది. కెన్, కమ్ అయిపోయింది. నెక్స్ట్ గో, గివ్ ఆర్ గివెన్. గో, గేని అబౌవ్ ది లైన్లో రాస్తే గో, ఇది గే, ఇది గే. అబౌవ్ ది లైన్లో రాస్తే గో, చూసుకోండి. అదే గేని ఆన్ ది లైన్లో రాశారనుకోండి, గివ్ అన్న సౌండ్ కానీ గివెన్ అన్న సౌండ్ కానీ వస్తుంది. గివ్, గివ్, కమ్, గివ్. చూసుకోండి, కమ్ కే ఆన్ ది లైన్, గివ్ గే ఆన్ ది లైన్. గివ్ ఆర్ గివెన్, ఒక్కోసారి గివెన్ రాయొచ్చు, ఒక్కోసారి గివ్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్, ఎఫ్ అబౌవ్ ది లైన్లో రాస్తే చాలు, ఫర్ అయిపోతుంది. ఎఫ్ అబౌవ్ ది లైన్లో రాస్తే ఫర్, ఫర్. ఇది కూడా ఎన్నిసార్లు వస్తుందో, ఫర్ కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. మీరు ఎఫ్ ప్రాక్టీస్ చేసినట్టే, కాకపోతే అబౌవ్ ది లైన్ ప్రాక్టీస్ చేయాలి. అబౌవ్ ది లైన్ రాస్తే ఫర్. అదే వీని ఆన్ ది లైన్లో రాస్తే హ్యావ్. చూడండి, వి, ఇది వి, ఇది వీని కానీ మనం ఆన్ ది లైన్లో రాసామనుకోండి హ్యావ్ అయిపోతుంది, ఇది హ్యావ్. సో ఇవి ఈరోజు మనం చెప్పిన గ్రామలాగ్స్లో అన్ని మోస్ట్ ప్రాబబ్లీ మనం యూజ్ చేస్తున్నవే. గ్రామలాగ్స్ అయిపోయండి. చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయి. హౌ ఉంది, హౌ ఉంది, ఎలా రాసామో చెప్పాం. వై ఉంది, బియాండ్ యూ, బియాండ్ యూ. బియాండ్ అంటే యూ తిరిగేసి అబౌవ్ ది లైన్, యూ అంటే యూ తిరిగేసి ఆన్ ది లైన్, బియాండ్ యూ. లార్జ్, జే అబౌవ్ ది లైన్ అయితే లార్జ్, కే అబౌవ్ ది లైన్ అయితే కెన్, కే ఆన్ ది లైన్ అయితే కమ్. గే అబౌవ్ ది లైన్, గే ఆన్ ది లైన్. గే అబౌవ్ ది లైన్ గో, గే ఆన్ ది లైన్ గివ్ ఆర్ గివెన్. ఓకే, ఎఫ్ అబౌవ్ ది లైన్, ఎఫ్కి ఆన్ ది లైన్ లేదు మనకి, ఎఫ్ అబౌవ్ ది లైన్ అయితే ఫర్. అదే వీని ఆన్ ది లైన్ అయితే, ఇది వీన్ అన్న, చూసుకోండి, ఇది వి, ఇట్ ఈస్ వి. సో వీని ఆన్ ది లైన్ అయితే హ్యావ్, వీని ఆన్ ది లైన్ అయితే హ్యావ్ అన్న సౌండ్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి వీటిని గ్రామలాగ్స్ అని అంటాం. ఈ చాప్టర్కి సంబంధించి గ్రామలాగ్స్ ఇవి. ఓకే, ఇంకా మీరు ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేసేయండి ఫాస్ట్గా. ఓపెన్ చేయండి. సారీ, 1 minute. ఎక్సైజ్ 19లో ఎవరు, అశోక్ గారు, ఒకసారి ఫస్ట్ లైన్ చదవండి. ఫస్ట్ లైన్, ఎక్సైజ్ 19లో ఫస్ట్ లైన్. డూ, ఆర్ కాదు, అది ఫీల్. డూ యూ ఫీల్. ఎఫ్ తర్వాత ఎల్. ఇక్కడ ఏమొచ్చింది, మొన్న చెప్పాను నేను, కొన్ని స్ట్రోక్స్ తర్వాత మనకి కంఫర్ట్గా పైకి లేకపోతే కిందకి రాస్తాము అని చెప్పాను. సో ఇందులో ఎఫ్ తర్వాత ఎల్ ఎప్పుడు డౌన్వర్డే రాయాలి. తర్వాత మనకి ఎల్ రాసేటప్పుడు ఒక చాప్టరే సపరేట్గా ఎల్కి ఉంది, అప్పుడు మనం మాట్లాడతాం. సో ఎఫ్ డౌన్వర్డ్ రాసి ఎల్ కూడా డౌన్వర్డే రాస్తాం. ఓకే, డూ యూ ఫీల్. గో అంటే అబౌవ్ ది లైన్, గే ఆన్ ది లైన్లో ఉంది కదా. గే ఆన్ ది లైన్లో ఉంటే గివ్. సో మచ్ మనీ. ఓకే, డూ యూ ఫీల్ ఇట్ రైట్ టు గివ్ ద బాయ్ సో మచ్ మనీ. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రణవ్ సిద్ధార్థ్ గారు, సెకండ్ చదవండి. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ జయవర్ధన్ గారు, థర్డ్ చదవండి.
have given the వెరీ గుడ్. check to కరెక్ట్. my మై మై my my నెవ్యూ. it is not nephew. నెవ్యూ. ఎఫ్ లేదుగా, వి అది నెవ్యూ. అది యాక్చువల్గా పిహెచ్ఈడబ్ల్యూ. నెవ్యూ అంటే మేనకోడలు మేనల్లుడు. ఎన్ఈపిహెచ్ఈడబ్ల్యూ నెవ్యూ అవుతుంది. పిహెచ్ అంటే నెఫ్యూ అని చదవకూడదు, నెవ్యూ అని చదవాలి. ఓకే, ఐ హ్యావ్ గివెన్ ద చెక్ టు మై నెవ్యూ అని అంటాం. వెరీ గుడ్. రైట్. సో మీరు 3 లైన్స్ గ్రామలాక్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఈ 3 లైన్స్ ప్రాక్టీస్ చేయండి. గ్రామలాక్స్ ప్లస్ ఈ 3 లైన్స్. గ్రామలాక్స్ బాగా చేయండి. Second చెప్పండి. second line లో ken పక్కన డాట్ ఉంది సార్. కెన్ తర్వాత 2 అండి. అదేం లేదు, పైన ఉంది అదేనా? యా, అదేం లేదు, అది ఊరికే ఏదో పడింది ప్రింటింగ్ మిస్టేక్ అంతే, అది వదిలేసేయండి, పర్వాలేదు. కెన్ యూ కమ్ ఏ డైరెక్ట్, కెన్ యూ కమ్ అంతే. అశోక్ గారు ఆర్గ్యూయింగ్. ఆర్గ్యూయింగ్ మీరు ట్రైఫోన్ పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆర్గ్యూయింగ్ అవుతుంది. ఆర్గ్యూ ప్లస్ ఇంగ్, అదే ఇంగ్ అంటే ఐఎన్జీ అని కాదు మీనింగ్, ఉంగ్, ఆర్గ్యూయింగ్ అయిపోతుంది. కానీ ఆర్గ్యూఈ అని వచ్చింది, యూఈ కదా, ఆర్గ్యూయింగ్. అర్థమైందండి? లేదు మీరు ఒకవేళ ట్రైఫోన్ తీసేశారనుకోండి, ఆర్గ్యూయింగ్ అన్న సౌండ్ వస్తుంది. అందుకని ఉంగ్ కాదు, అది ఇంగ్. కాబట్టి ఇంగ్ అంటే ఆర్గ్యూఈ, యూఈ వచ్చింది, ఆర్గ్యూఈ ప్లస్ ఇంగ్ పెట్టుకుంటున్నాం. ఇంగ్ అంటే ఎన్జీ అనండి, యాక్చువల్గా ఎన్జీ అది సౌండ్, ఎన్జీ, ఇంగ్, ఇంగ్, ఎన్జీ, ఐఎన్జీ కాదు, ఇంగ్ సౌండ్ అది. అందుకని ఆర్గ్యూయింగ్, ఆర్గ్యూయింగ్ అయిపోతుంది అది ఒకవేళ ఈ పెట్టకపోతే. అందుకని ఆర్గ్యూఈ ఇంగ్, ఆర్గ్యూయింగ్ అని అంటాం అనమాట. యూఈ పెట్టుకోవాలి కంపల్సరీ. ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేయండి, అందరూ ట్రాన్స్క్రిప్షన్ మొదలెట్టేసేయండి క్విక్గా. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30 అయింది. 8:40 లోపల అయిపోవాలి. మూర్తి గారు ఏమన్నా రాస్తారా, రాయగలుగుతారా? ఓకే, ప్రశాంత్ కుమార్ గారు మీరు కానీ. సరే సరే, ఓకే, డన్. సరే మిగతా వాళ్ళు రాసేయండి ఫాస్ట్గా. ఎవరైనా రాసేస్తే థంబ్ ఇవ్వండి, వెంటనే చూసేద్దాం. ఓకే, జయవర్ధన్ గారు రెడీ, చూపించండి ఒకసారి. యా, బైట్, టైల్, కాయిల్, కాయిలింగ్, రౌడీ, టైమ్, వ్యూ, టైమ్, టైమ్లీ, జాయ్, ఎంజాయ్, కౌడ్, పౌచ్, వౌచ్, రైడ్, రైడ్ 2 సార్లు చెప్పానా? రైడ్, ఓకే. రైప్, జాయ్, ఎంజాయ్, ఫైరీ, కాయినేజ్, స్టైల్, వౌచ్, లౌడ్, ట్యూనిక్, నై, డెనై, వీరీ, అవోక్, వాయేజ్, ఆర్గ్యూ. ఆర్గ్యూలో చూడండి ఆరు చిన్నదైపోయింది, బాగా చిన్నదైపోయింది. అలాగే ఆర్గ్యూయింగ్లో కూడా అంతే, ఆ రెండిట్లో కూడా ఆర్ అనేది, ఆర్ కాన్సనెంట్ చూడండి ఒకసారి,
అక్కడే ఆర్గ్యూయింగ్ ఎంత చిన్నది అయిపోయింది చూడండి, అది చాలా చిన్నగా రాశారు. ఓకే, కొంచెం పెద్దగా రాసుకుంటే చాలు. అవోక్ వాయేజ్ అయిపోయింది. అది జెన్యూయిన్, వార్, బైట్, టైల్, కాయిలింగ్, రౌడీ, కౌడ్ రిపీట్ అయిపోయి, వౌచ్, జాయ్, ఎంజాయ్. ఓకే, రిపీట్ అయిపోయి చాలండి. గుడ్. నెక్స్ట్ అండి. ఇంకెవరైనా రాస్తే తమ పంపించేయండి ఫాస్ట్గా. మళ్ళీ తక్కువ మంది వస్తున్నారండి. మేబీ యాక్చువల్గా నాకు కూడా ఈరోజు ఒక మేజర్ ఈవెంట్ జరిగింది, అందుకనే నిన్న క్లాస్ పెట్టలేదు. యాక్చువల్గా మా అబ్బాయికి ఉపనయనం చేద్దామని డిసైడ్ అయ్యాం అనమాట. సో ఆల్రెడీ ఈరోజు స్టార్టింగ్ కార్యక్రమం, అందుకనే నెక్స్ట్ వీక్ మనకు కొంచెం సెలవులు ఉంటాయండి. నెక్స్ట్ వీక్ 14th వాడికి ఇదనమాట ఉపనయనం జరుగుతుంది. సో 13, 14, 15 అంటే నేను 12th నుంచి ఉండను, అదే ఆలోచిస్తున్నా. 12, 13, 14, 15 ఉపనయనం అంటే ఏంటి తెలియదు, ఒడుగు అంటారు. సరే నేను ఫొటోస్ పెడతానండి, చూడండి, లేదంటే సరదాగా ఈరోజు ఏం జరిగింది అన్నది చూడండి. సో అందుకని నిన్న ఒడుగు అంటారు, యాక్చువల్గా వడుగు అంటారు. అంటే ఇది వేస్తారు కదా, ఇలా వేసుకుంటారు కదా, అది. సో ఒక్కొక్క ట్రెడిషన్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది. మాకు 3 days జరుగుతుంది అనమాట అది. సో అందుకనే 12th మేము ఉండం, వేరే ఊరికి వెళ్తున్నాం. 12, 13, 14, 15 4 రోజులు కూడా మనకి ఉండకపోవచ్చు. ఎస్, అవునండి అశోక్ గారు. సో ఈ 4 రోజులు మనకు ఉండకపోవచ్చు, అందుకని ఏం చేద్దాము అనేది ఆలోచిస్తున్నాను. చూద్దాం, ఏదైనా మన సిలబస్ అయితే కవర్ చేసేస్తాను, కానీ కొద్దిగా 4 days కొంచెం కోఆపరేట్ చేయండి. ఏదండి, దేనికోసం? అదే ఇప్పుడు వచ్చిందా, ఈరోజు వచ్చిందా? అవునండి, కరెక్టే. ఆగస్టా? అచ్చా, మీరు ఎస్బిటిఈటిది అంటున్నారా? ఎస్బిటిఈటిపిది అంటున్నారా? ఓకే, అవును, ఎస్ఎస్సి స్టెనోది ఆగస్ట్లో ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్, సిబిటి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇది మే కదా, మే, జూన్, జూలై, ఆగస్ట్ 3 months ఉంది. అక్కడికి ఒక 3 monthsలో, ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆర్ డిసెంబర్, ఇంకా దాటేస్తుందిలేండి. డిసెంబర్లో కూడా పెట్టాడు 99%. అప్పుడు మనకి స్కిల్ టెస్ట్ పెడతాడు. సో డెఫినెట్గా మనం అందేస్తాం. మనం ఎప్పుడు మార్చి 28th స్టార్ట్ చేసాం, 20th అనుకుంటా, ఇప్పుడు 28th అనుకోండి. మార్చ్ అంటే అయిపోయింది, ఇంక ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ కల్లా అవ్వాలి. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మ్యాక్సిమం మనకి అయిపోవాలి, అంతే కదా. సెప్టెంబర్ కల్లా క్లోజ్ చేసి. ఏదండి? ఎర్లీగానా? ఓకే, అవును, నవంబర్, అవును, కొంచెం అప్పుడు. అందుకనే ఫిబ్రవరి, మార్చిలో జరిగింది మొన్న స్కిల్ టెస్ట్. మొన్నే కదా జరిగింది స్కిల్ టెస్ట్. రీసెంట్గా రిజల్ట్ కూడా ఇంకా రాలేదు, కాకపోతే స్కిల్ టెస్ట్ అయితే అయిపోయింది. వాడి ఇష్టం, మరి మనం ఏం చేయగలండి. కాకపోతే ప్రిపేర్ అవ్వండి, 3 months టైం ఉంది కాబట్టి సాలిడ్గా బోల్డ్ టైం ఉన్నట్టే, కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, కూల్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఏదండి? అది మీకు వచ్చేస్తుందండి. ఇంకా మీరు అది మీ ప్రాక్టీసే. మీరు ఖాళీగా ఉంటే మాత్రం అది మీరు హ్యాపీగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. రోజంతా అలా కూర్చుంటూ మీకు సీడీలు చెప్తాను నేను, సీడీలు దొరుకుతాయి దానికి.
ఆ సీడీస్ ప్లస్ పారాగ్రాఫ్స్ కైలాష్ చంద్ర అని ఉంటుంది. అందులో నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. వాల్యూమ్ 1 2 3 4 అలా ఉంటాయి వాల్యూమ్స్. ఒక్కొక్క వాల్యూము మీరు గ్రేడెడ్ డిక్టేషన్ అని కూడా దొరుకుతుంది మనకి. అంటే గ్రేడెడ్ అంటే చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పినట్టున్నాను మీకు నేను. గ్రేడింగ్స్ ఇస్తాడనమాట. అంటే 60 వర్డ్స్ పర్ మినిట్, 70 వర్డ్స్ పర్ మినిట్, గ్రేడ్ పెరుగుతూ ఉంటుంది. 80 వర్డ్స్ మీకు అలవాటు అవ్వడం, అదే పారాగ్రాఫ్ ఈజ్ సేమ్, బట్ గ్రేడింగ్ డిక్టేషన్ అనమాట. గ్రేడ్స్ మారుతూ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది మారుతూ ఉంటుంది. 60 70 80 అలాగా. సో వాటికి సంబంధించింది మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు చెప్తాను నేను ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు చెప్తాను. ఈ లోపల నేనేం చేస్తానంటే ఆ కైలాష్ చంద్ర ఏ వాల్యూమ్స్ ఉన్నాయో ఆ వాల్యూమ్స్ని ఛానల్లో డైరెక్ట్గా నేను డిక్టేట్ చేసి పెడతాను గ్రేడెడ్ డిక్టేషన్ కింద. ఓకే, దానికి సీడీస్ ఉండవు. కైలాష్ చంద్రకి అయితే సీడీస్ ఉండవు. వేరే వాటికి సీడీస్ ఉన్నాయి మనకి, కైలాష్ చంద్రకి దొరకవు. అందుకని అవి చాలామంది నాలాగానే చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కైలాష్ చంద్ర పెట్టారు వాల్యూమ్ 1 2 3 4 వాళ్ళు కూడా డిక్టేషన్ ఇచ్చి పెట్టారు. అవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అయితే నా వాయిస్ మీకు అలవాటు అయింది కాబట్టి నా వాయిస్తో కూడా మీరు కంటిన్యూ అవ్వండి. నేను పెడతాను అవి సేమ్. ఇంతవరకు చేయలేదు నేను, యాక్చువల్గా రికార్డ్ చేయలేదు, బట్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా పనికి వస్తుంది కదా జనాలకి, కాబట్టి రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కానీ అయిందనుకోండి హ్యాపీ, మీకు బెనిఫిట్ అవుతుంది, అందరికీ బెనిఫిట్ అవుతుంది. సార్ ఇది క్లారిటీ లేదు, కెమెరా ఫోటో పెట్టేయమంటారా? పెట్టేయండి షూర్. ఓకేనండి, రైట్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?